లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ఈ రోజున మీతో మాట్లాడుతున్న ఒక చిన్న మాట ఏంటంటే, ఇది ఒక్కటి చాలు మీ జీవితాన్ని మార్చడానికి. ఒక్కసారి నువ్వు మారు మనసు పొంది నీ సొంత రక్షకుడుగా యేసు ప్రభువును గనక అంగీకరించి ఉన్నట్లయితే నీ బ్రతుకు మారిపోతుంది. ఆరోగ్యం కావాలంటే బైబుల్, సమృద్ధి కావాలంటే బైబుల్, మంచి జీవితం కావాలంటే బైబుల్, దీర్ఘాయుష్మంతుడిగా జీవించాలంటే బైబుల్, ఒక మంచి కుటుంబంగా జీవించాలంటే బైబుల్, సమాజంలో పేరు ప్రఖ్యాతులుగా జీవించాలంటే బైబుల్. సమస్తము బైబులేనండి. దిస్ ఈస్ ద బిగ్ మెడిసిన్ ఫర్ ఎవ్రీబడి. ఇది ఒక్కటి చాలు మన జీవితాన్ని మార్చేయటానికి. ఈ గ్రంథము చాలా గొప్పది, పరిశుద్ధత కలిగిన గ్రంథము. ఏ గ్రంథాల్లో కూడా పరిశుద్ధత లేదు, ఈ యొక్క గ్రంథంలోనే పరిశుద్ధత ఉన్నది. ఈ పరిశుద్ధత గ్రంథాన్ని దేవుడు చెప్తున్నాడు నీ హృదయంలో భద్రపరచుకోవాలి. మనం భద్రపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నావా నా సహోదరి, నా సహోదరుడా? సిద్ధపాటు కలిగి జీవం కలిగిన వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకో. ఆ వాక్యము నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా జీవింపజేస్తాయి. అప్పుల్లో ఉన్నావా? బైబుల్. ప్రతి దానికి సమాధానం లేదా? బైబుల్. కుటుంబ కలహాల? బైబుల్. అనారోగ్యంగా ఉన్నావా? బైబుల్. పిల్లలు సరైన సక్రమంగా పెరగట్లేదా? బైబుల్. నీ జీవితంలో నిన్ను అవమానపరుస్తున్నారా? బైబుల్. నీ కుటుంబంలో నీకు శాంతి సమాధానం లేదా? బైబుల్. సమస్తానికి బైబులే. ఈ జీవ గ్రంథాన్ని ప్రతిరోజు ఒక ఆహారంగా తినండి నా సహోదరి, నా సహోదరుడా. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.